ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీ అప్పగించారు. 5 రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవి నుంచి కీలక విషయాలను రాబట్టనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. 5 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి నుంచి కీలక విషయాలు రాబట్టనున్నట్లుగా పోలీసులు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీని 5 రోజుల పోలీస్ కస్టడీని అనుమతిస్తూ నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతినిచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఐబొమ్మ ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి 5 రోజులకు అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి రవి నుంచి పెద్ద ఎత్తున కూడా సర్వర్లు కావచ్చు, ఆయన సంబంధించినటువంటి వివిధ 20,000 పైన సినిమాలకు సంబంధించినటువంటి సర్వర్లను ఇప్పటికే సంబంధించినటువంటి పోలీసు స్వాధీనం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ పాల్పడ్డారు. అనేక రకాల బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేశారు. ఈ ఐబొమ్మ అదేవిధంగా పప్పం టీవీల ద్వారా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి అంతర్జాతీయంగా వందలాది వెబ్సైట్లను సృష్టించి వాటి ద్వారా సినిమాలను ప్రచారం చేసేవారు. సినిమాలు రిలీజ్ అయిన వాటిని రిలీజ్ అయినట్టే కూడా హెచ్డి క్వాలిటీలో వాటిని పైరసీ ద్వారా సేకరించి ఐబొమ్మ పప్పం టీవీల ద్వారా ప్రచారం చేసినటువంటి ఇమ్మడి రవిని గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల పోలీసులు అంతా కూడా గాలిస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమకు వేలాది కోట్ల నష్టాన్ని చేకూర్చినటువంటి రవి కోసం గత కొద్ది కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయనను పట్టుకోవడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఇటీవల తన భార్యకు విడాకుల కేసు సంబంధించి హైదరాబాద్ కు వచ్చినటువంటి రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కోర్టు అనుమతి ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి రవిని అదుపులోకి తీసుకొని విచారించడం కోసం నాంపల్లి కోర్టులో పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేశారు. కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు రవిని 5 రోజుల కస్టడీకి ఇస్తూ అనుమతినిచ్చింది. 5 రోజుల కస్టడీలో ఆయన ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్ల రూపాయల లావాదేవీలకు పాల్పడ్డారు, ఇప్పటికే 20 కోట్ల పైగా దీంతో సంపాదించారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 కోట్ల రూపాయలకు పైగా అతని ఆస్తుల్ని సీజ్ చేశారు. మరోవైపు అతనికి ఉన్నటువంటి ఫ్రాడ్స్ కావచ్చు, అంతర్జాతీయంగా అనేక చోట్ల నుంచి, లండన్ నుంచి, అదేవిధంగా నెదర్లాండ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి ఈ ఐబొమ్మ బప్పం టీవీలను ఆపరేట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ యాప్ల ద్వారా ఒకవైపు మనీ లాండరింగ్ జరిగిందని ఒక అనుమానంతో ఇటీవలనే ఈడీ కూడా హైదరాబాద్ సిపి సజ్జనర్కు ఒక లేఖ రాసింది. ఈ కేసును ఫైనాన్షియల్ కోణంలో విచారించడం కోసం, మనీ లాండరింగ్ కోణంలో విచారించడం కోసం ఈడీ కూడా రంగంలో దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసులకు అత్యంత ఛాలెంజ్ గా మారినటువంటి ఈ ఐబొమ్మ రవికి కేసు సంబంధించి ఇప్పటికీ ఒక కొలికి వచ్చిందని చెప్పి భావిస్తున్నారు. అతని ద్వారానే ఈ 2 వెబ్సైట్లను పోలీసులు అధికారికంగా మూసివేయించారు. దేశవ్యాప్తంగా ప్రతి కొత్త సినిమా రిలీజ్ అయిన వాటిని రిలీజ్ అయినట్టుగానే ఒకవైపు ఓటీటీ యాప్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ని, కొత్త సినిమాలని ఎప్పటికప్పుడు పైరసీ చేసి వాటిని హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసి ఈ 2 వెబ్సైట్ల ద్వారా ఫ్రీగా ప్రచారం చేసేవారు. ఫ్రీగా ప్రచారం చేస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 లక్షల మంది యూజర్ల డేటాను సేకరించారు. పోలీసులకు దమ్ముంటే పట్టుకోండి ఇటీవల సవాల్ విసిరినటువంటి రవిని హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకొని రిమాండ్ తరలించారు. రిమాండ్ లో ఉన్నటువంటి రవిని కస్టడీ తీసుకొని విచారించడం కోసం ఆయన నాంపల్లి కోర్టు ద్వారా 5 రోజుల అనుమతి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు రవి కస్టడీకి 5 రోజుల పాటు అనుమతినిచ్చింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.